హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే స్పెషల్ కదండి, అంటే పౌర్ణమి సందర్భంగా బాబా గారికి ఎంతో ప్రీతికరమైన పాలతో సేమియా పాయసం అయితే బాగా చేసుకున్నానండి. బాబా గారికి కూడా సమర్పించేసుకుంటున్నాను. ఇదిగో చూసారా, బాబా ఇష్టంగా తింటారు. సేమియా పాయసము పాలతో చేస్తుందంటే బాబా గారికి చాలా ఇష్టం అన్నమాట. ఇప్పుడు నేను ఎలా చేశాను ఏంటి అనేది చూసేయండి. ఇదిగో చూడండి, నేనైతే ఇలా వేపిన సేమియా అయితే తీసుకున్నాను. అలాగే చిక్కటి పాలు అనమాట, ఇవి పాలు తీసుకున్నాను. ఇదిగో చూడండి, డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, ద్రాక్ష, ఒక 2 యాలకులు అయితే తీసుకున్నాను ఫ్లేవర్ కోసము. ఇప్పుడు బాండిల్ పెట్టేసుకొని నెయ్యి వేసుకుంటున్నానండి. నేతిలోని జీడిపప్పు ద్రాక్షని బాగా వేపుకుందాము దోరగా. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. చూడండి, ఇవి కాదండి, బాబా గారికి ఇంకా చాలా చేశాను నేను ఈరోజైతే. అవి వీడియో చేయలేకపోయాను, టైం సరిపోకుండా. పాయసం అయితే చేసానన్నమాట వీడియోని. పులిహోర, దద్దోజనం, శనగలు అన్నీ కూడా చేశాను. ఇంకా శనగల మాల గురించి కూడా అడిగారండి, అది కూడా వీడియో అయితే పెడతాను. ప్రతి పౌర్ణానికి కూడా ఇలా మనం పాయసం కానీ, గోధుమతో చేసిన పాయసము, కేసరి లాంటివి బాబా గారి దగ్గర సమర్పించుకొని, అలాగే శనగల మాల వేసుకొని, మనకి ఏదైనా మనకి కావలసిన కోరికల్లో అంటే అవసరమైనవి ఒకటి సంకల్పం అనేది పెట్టుకొని ఇవన్నీ సమర్పించుకున్నామంటే మన కోరిక తీరుతుంది. బాబా మనకి ఆశీర్వాదం అనేది ఇచ్చేస్తారు. ఇదిగో చూడండి, ఇప్పుడు బాగా ఆల్రెడీ ఇది వేపినవే తీసుకున్నానండి. మళ్ళీ ఒకసారి నేతిలో వేపుకుంటున్నాను. బాగా వేపేసుకుంటున్నానండి. వేగింది కదా, ఇప్పుడు ఇందులో పాలు వేసుకుంటున్నాను. కాచి చల్లార్చుకున్న పాలు ఇవి. చిక్కటి పాలండి. ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకుంటున్నాను, లైట్గా, అలా సరిపోదనేసి. ఆవు నెయ్యి కదండి నేను వేసింది, అక్షమైంది, అందువల్ల మీకు అది ఎల్లోగా తెలుస్తుంది. అక్కడ కొద్దిగానే వేసుకున్నానండి వాటర్ కూడా. ఇదిగో చూసారా, బాగా తెల్లుతుంది కదా, సేమియా అనేది బాగా ఉడుకుతుంది. బాబాకి ఇలా పాలతో చేసిన సేమియా పాయసం అంటే చాలా ఇష్టం అన్నమాట. ఒక పౌర్ణమి అనే కాదండి, ప్రతి గురువారం కూడా మనకి వీలైనంతలో కొద్దిగా అలా చేసి పెట్టామంటే బాబాకి ఇష్టంగా తాగుతాడు. మనం కోరుకున్న కోరికలు కూడా ఇస్తారు. చక్కెర వేసుకున్నానండి, 1 కప్పు వరకు చక్కెర వేసుకున్నాను. బాగా కరిగేట్టుగా కలబెట్టేసుకుందాము. అలాగే ఉంచామంటే కింద అడుగట్టేస్తుంది. చక్కెర వేయంగానే బాగా కలుపుకోవాలి. చూసారా, రెడీ అయిపోయింది బాబా గారికి పాయసము. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మనం వేపు పెట్టుకున్నాం కదా, ఇవన్నీ కూడా వేసుకుందాము. బాబాకి చక్కగా ఈరోజైతే బాగా రెడీ చేసుకొని బాబా గారిని అభిషేకం చేసి పూజ చేసుకుంటాను. చాలా సంతోషంగా ఉంది. పౌర్ణమి పూజ బాబా గారే చేయమని చెప్పి అడిగారంటండి. ఇది ఆయన చరిత్ర బుక్లోనే ఉంది. ఇవి బాగా ఉడుకుతుంది కదా, మనకి పాయసం అనేది రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేసుకుంటున్నాను. చూసారా, స్టవ్ కట్టి ఒక 2 మినిట్స్ అలా ఉంచేసరికి కొంచెం గట్టిపడిపోయింది. ఇప్పుడు బాబా గారికి సమర్పించేసుకుందాం. మనం ఏదైనా ఒక సంకల్పం అనేది పెట్టుకొని ఇలా చేసి బాబాకు పెట్టి, బాబా అష్టోత్తర శతనామాలు చదువుకున్నామంటే చాలా మంచిదండి. బాబా గారికి దీపారాధన, ధూపారాధన కూడా చాలా ఇష్టం అన్నమాట. నిత్యం ఆయన దగ్గర దీపాలు వెలుగుతూ ఉంటే కానీ ఆయన ఎంతో సంతోషంగా ఉంటాడు. మనల్ని కూడా సంతోషంగా చూసుకుంటాడు. మన బాధలన్నీ కూడా ఆయన తీయేసుకుంటారు. వీడియో అయితే నేను లేట్కి పెడుతున్నానండి. ఇది నిన్న చేసింది, ఈరోజు పెడుతున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. నేనైతే తీసుకెళ్ళి బాబా గారికి సమర్పించేసుకుంటాను. ఇప్పుడు చూసారా, ఇది బాబా కోసం చేశానండి. వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.